ప్రపంచ దేశాలకు ఖతార్ బిగ్ అలర్ట్ ఇస్తోంది. యుద్ధం మరో 2 వారాలు కొనసాగితే చమురు ధరలపై ఖతార్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. యుద్ధం కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర $150 అవుతుందంటూ చెప్తోంది. ప్రపంచ దేశాలకు ఇది పెను సంక్షోభం పొంచి ఉందంటూ హెచ్చరిస్తోంది. ఒకవేళ చమురు ధరలు పెరిగితే భారత్లో పెట్రోల్ ధర 200 అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర $85 ఉంది. భారత్ దగ్గర 8 వారాలు సరిపడా చమురు నిల్వలున్నాయి. మరోవైపు హర్మూజ్ జలసంధి గుండా భారత్ నౌకలకు ప్రవేశం కల్పిస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. ఏదేమైనా ఖతార్ ప్రకటనతో ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఖతార్ చెప్తున్నట్టుగా $150 బ్రెంట్లో చమురు ధర, ఒక బ్యారెల్ చమురు ధర $150 చేరుకునే పరిస్థితి ఉందంటే ప్రస్తుతం మనం దాని గురించి పూర్తి నిర్ధారణ చేయలేం. కానీ భవిష్యత్తులో ఖతార్ చెప్తున్న అంశాలను బట్టి ఇది ఇలాగే కొనసాగితే ఆ పరిస్థితులకు దారి తీయవచ్చంటూ అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఖతార్ దేశం. సో ఆ రకంగా అది మన దేశంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కూడా ఇప్పుడే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే భారత్ పెట్రోల్ ధరలు పెంచే ఆలోచన లేదంటూ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయం తీసుకోలేమంటూ కూడా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే ప్రస్తుతానికి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతకు మించి భారత్కు పెట్రోల్ నిల్వలు లేదా ఎల్ఎన్జి నిల్వలు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఒకవేళ తగ్గితే గనుక, అడుగంటితే గనుక మనకు ఇటు రష్యా హామీ ఇచ్చింది తాము సరఫరా చేస్తామని, అలాగే రష్యా నుంచి ఎలాంటి కండిషన్స్ లేకుండా కొనుగోలు చేయవచ్చంటూ అమెరికా కూడా మనకు ఆమోదం తెలిపింది. అంటే అమెరికా కొన్ని షరతులు విధించింది. మొన్న మనం వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఆ షరతులకు లోబడి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని మినహాయిస్తూ అమెరికా కూడా భారత్ రష్యా నుంచి ముడి చమురు లేదా పెట్రోల్, డీజిల్, ఇతరత్ర ఇంధన సంబంధించినటువంటి ఈ ఏవైతే ఆయిల్స్ ఉన్నాయో క్రూడ్ ఆయిల్స్ కొనుక్కోవచ్చు అంటూ అమెరికా కూడా క్లారిటీ ఇచ్చింది. దీంతో భారత్కు దీనివల్ల పెద్ద సమస్య ఉండకపోవచ్చు. ఒకవేళ ఇంకా పరిస్థితి చేదాడితే, యుద్ధం కనుక ఇంకా వాతావరణం ముదిరితే, నెలల తరబడి యుద్ధం కనుక కొనసాగితే భారత్లో ఇందాక మనం చెప్పిన $200 మార్కుని బహుశా అందుకునే అవకాశం ఉంది. బట్ అది చాలా తక్కువ అవకాశం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అది సాధ్యం కాదని చెప్పాలి. ఎందుకంటే భారత్లో $200 పెట్రోల్ అనేది మనం ఊహించుకోలేం. బహుశా ఆ పరిస్థితులు రావని మనం అనుకోవాలి. ఇక ఖతార్ హెచ్చరిస్తున్న అంశాలేంటి ఒకసారి మనం చూద్దాం. భారత్, ఇరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్ మధ్య వివాదం ఇలాగే కొనసాగితే గల్ఫ్ ఇంధన ఎగుమతిదారులు కొన్ని వారాలలోపు ఎగుమతులను మూసివేయాల్సి వస్తుందంటూ, దీనివల్ల చమురు ధరలు బ్యారెల్కు దాదాపుగా $150 పెరిగే అవకాశం ఉందంటూ ఖతార్ ఇంధన మంత్రి సౌద్ అల్ ఖాటీ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన చెప్తున్న అంశాల ప్రకారం ప్రస్తుతం ఫైనాన్షియల్ టైమ్స్కు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ రకంగా కాబీ మాట్లాడుతూ శత్రుత్వం కొనసాగితే గల్ఫ్ ఇంధన ఎగుమతిదారులు కొన్ని రోజుల్లో ఉత్పత్తిని నిలిపేయాల్సి వస్తుందంటూ, దీర్ఘకాలిక అంతరాయం ప్రపంచ ఇంధన మార్కెట్లను గణనీయంగా ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఇది దిగజార్చగలదంటూ ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఖతార్ మంత్రి చెప్తున్న దాని ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద ధృవీకృత సహజ వాయువు అంటే ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిదారైనటువంటి ఖతార్ ఈ వారం ఇరాన్ డ్రోన్ దాడి నుంచి దాని ఏదైతే రస్ లఫాన్ ఎల్ఎన్జి సౌకర్యంపై జరిగిన ఒక దాడి తర్వాత ఈ బలవంతపు చర్యనైతే ప్రకటించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఈ ప్లాంట్ దేశ ఎగుమతులకు కేంద్రంగా ఉంది. ఇది ప్రపంచంలో ఎల్ఎన్జి సరఫరాలో దాదాపు 20% వాటా కలిగి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పోరాటం వెంటనే ఆగిపోయినప్పటికీ అధికారులు నష్టాన్ని అంచనా వేసే లాజిస్టికల్ సవాళ్ళను పరిష్కరించడంలో ప్రస్తుతం ఖతార్ సాధారణ పరిస్థితులు తిరిగి రావడానికి ఇంకా నెలలు పట్టొచ్చు అంటూ అంటున్నారు. ఒకసారి ఖతార్పై జరిగినటువంటి దాడి, అలాగే గల్ఫ్ దేశాలపై జరిగినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం.
多大货，包子。这是有东西啊，有东西啊。我日他揍奶奶呀ראיתי את זה בלייב, רצתי לפה. אין בעיה. ఇక ఈ యుద్ధం కొనసాగుతుందని తాము భావిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరూ రాబోయే కొద్ది రోజుల్లో జాగ్రత్తగా ఇంధన వాడకాన్ని వినియోగించుకోవాలంటూ సూచిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలోని అన్ని ఎగుమతిదారులకు సంబంధించినటువంటి ఈ అంశాలు పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఖతార్ మంత్రి చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతం ఇంధన ధరలకు సంబంధించినటువంటి అంశాలు కాస్త ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. ఈ ప్రభావం ఇంధన రంగానికి మించి విస్తరించవచ్చని మంత్రి అంటున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్నట్టు కూడా కాబీ చెప్తున్నారు. ఇక ఈ యుద్ధం కొన్ని వారాల పాటు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా జీడిపి వృద్ధి ప్రభావితమవుతుందంటూ కూడా ఆయన వెల్లడిస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం బ్రెంట్ ముడి చమురు బ్యారెల్కు దాదాపు 2.5% పెరిగి ఇప్పటికే ఇది రికార్డు స్థాయికి చేరుకుంది. $87 చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు సహజ వాయువు ధరలు మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు దాదాపుగా 40 వరకు పెరగవచ్చని కాబీ చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం ప్రపంచంలోని చమురు మరియు వాయువులో దాదాపు 5వ వంతు ప్రయాణించే కీలక మార్గమైనటువంటి హర్మూజ్ జలసంధి ద్వారా షిప్పింగ్ వివాదం తీవ్రమైనప్పటి నుంచి ఈ రవాణా బాగా మందగించినట్టు చెప్తున్నారు. కనీసం 10 ఓడలు దెబ్బతిన్నాయి. అలాగే బీమా ప్రీమియంలు కూడా పెరిగాయి. అంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగాయి కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా భయపడుతున్నాయి. వాటిపై అటాక్ చేస్తారు కాబట్టి ఆ భారం అంతా ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలే భరించాలి. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా నావికా దళం ఈ హర్మూజ్ గుండా నౌకలను రక్షణ కల్పిస్తుందంటూ, అయితే ఈ యుద్ధం కొనసాగుతున్నంత మాత్రం ఆ మార్గం సురక్షితం కాదంటూ ఈ ఖతార్ మంత్రి కాబీ హెచ్చరిస్తున్నారు. ఇక దాడులను చూస్తున్న తీరు నౌకలను జలసంధిలోకి తీసుకురావడం ఇలా చాలా ప్రమాదకరమైందంటూ ఆయన చెప్తున్నారు. తో ఆ రకంగా శత్రుత్వాలు పూర్తిగా ఆగిపోయిన తర్వాతే ఖతార్ ఎల్ఎన్జీ ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తుందంటూ మంత్రి కాబీ చెప్తున్నారు. మరోవైపు హర్మూజ్ జలసంధి ద్వారా ఇప్పటికే పశ్చిమ దేశాలకు మినహా మిగతా ఏ దేశాలకు కూడా తాము ఆ నౌకలను అడ్డుకోబోమంటూ ఇరాన్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా దక్షిణాసియాకు రావాల్సినటువంటి చైనాకు వచ్చే నౌకలు థాయిలాండ్, అలాగే కొరియా దేశాలకు, అలాగే జపాన్, బంగ్లాదేశ్, తైవాన్, ప్రధానంగా దాంతోపాటు భారత్, ఈ దేశాలకు వచ్చేటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదనేది మనకు స్పష్టమవుతోంది. ప్రత్యేకంగా ఏ ఒక్క దేశం గురించి ప్రస్తావించకపోయినా పశ్చిమ దేశాలు మినహా, అంటే అమెరికాకు మిత్ర దేశాలుగా ఉండే పశ్చిమ దేశాలు మినహా మిగతా అన్ని దేశాల నౌకలు తాము అడ్డుకోమంటూ ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికి మళ్ళీ చైనా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చైనా కూడా ఏం చెప్తుంది? చైనా విదేశాంగ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడుతున్నారు. ప్రధానంగా హర్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆ జలసంధిని వదిలివేయాలి, ఆ జలసంధి నుంచి నౌకా మార్గాలను మళ్ళీ సుగమం చేయాలంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా అంటే ఇరాన్ ఒకవేళ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆల్రెడీ ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా మిత్ర దేశాలు మినహా మిగతా దేశాలు అన్నప్పుడు అందులో మనం కూడా ఉంటాం కాబట్టి దక్షిణాసియా దేశాల్లో ఆ రకంగా మనకు ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ మిగతా దేశాలను పక్కన పెడితే భారత్ సంగతికి వస్తే కనుక ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రష్యా నుంచి భారతదేశం
ఆయిల్ నిల్వల్ని కొనుగోలు చేయొచ్చు, దీనికి మేము అనుమతిస్తున్నామంటే చెప్తున్నారు. అంటే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ గల్ఫ్ దేశాల నుంచి మనకు ఆగిపోయాయి కాబట్టి మనం నేరుగా ఇరాన్ నుంచి ఏం కొనుక్కోము. మనం ఖతర్ నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకుంటాము, ఎల్ఎన్జి, దుబాయ్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటాం. అంటే ఈ 2 దేశాల నుంచి, ఖతర్, దుబాయ్ నుంచి మనం చమురు నిల్వలు తీసుకుంటాము. సో ఆ రకంగా మనము 40% ఈ దేశాల నుంచి తెప్పించుకుంటాం. ఇప్పటికైతే మనకు 4 వారాలకు సరిపడే నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. అంతకు మించే ఉంటాయి, దాదాపుగా 2 నెలలకు సరిపడినట్టుగానే అనధికారికంగా మనకు కొన్ని వార్తలు అందుతున్నాయి. సో ఆ రకంగా మనకు ఇబ్బంది లేదు. బట్ మన మిత్రదేశం, చిరకాల మిత్రదేశమైన రష్యా కూడా చెప్తుంది భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది రానివ్వము, చమురు విషయంలో మేము ఇళ్ళవెళ్ళ ఆదుకుంటామంటూ చెప్తున్నారు. అమెరికా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి మనకు పరిస్థితులు ఇబ్బందిగా ఉండవు. 200 రూపాయల డీజిల్ పెరుగుతుందనేది, పెట్రోల్ పెరుగుతుందనేది ఇప్పట్లో మనం అది ఊహకందని విషయమే. అంత దాకా రాకపోయి ఉండొచ్చు బహుశా. పెట్రోల్ ధరలు పెంచే ఆలోచన కూడా లేదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడున్న పరిస్థితులను దాన్ని అదునుగా చేసుకొని ధరలు పెంచే అవకాశం లేదు. మరోవైపు అక్కడ ట్రంప్ కూడా హెచ్చరిస్తున్నారు, ఎవరైతే ఈ పెట్రోల్ సంబంధించినటువంటి వాణిజ్య వర్గాలు ఉంటాయో, ఈ ఆయిల్ సంబంధించి వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నారు, అడ్డగోలుగా రేట్లు పెంచితే చూస్తూ ఊరుకోము. అండ్ అలాగే ఈ హర్ముజ్ జలసంధిలో ఎవరైతే ఇరాన్ ఏదైతే ఆపుతుందో దానికి కూడా మేము రక్షణ కల్పిస్తామంటున్నారు. అంతకంటే ముందే ఇరాన్ కౌంటర్ ఇచ్చింది, అంత అవసరం లేదు, మేమే కావాల్సిన వాళ్ళకే వదులుతామంటున్నారు. ఇక్కడ హర్ముజ్ నుంచి ఇటలీ లేదా కొన్ని దేశాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు, పశ్చిమ దేశాలు తీసుకుంటాయి 10%. అది కూడా హర్ముజ్ నుంచి అంటే ఖతర్ నుంచి, దుబాయ్ నుంచి. సో అది ఆపేస్తారు, బహుశా అది ఆపేస్తారు. సో అది కూడా వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, 10% ఓన్లీ. సో ఇది పరిస్థితి. ఈ రకంగా చమురు ధరలపై అయితే ఈ యుద్ధ ప్రభావం అనేది చాలా తీవ్రంగా మనకు కనిపిస్తుంది. డెఫినెట్గా ఖతర్ మంత్రి చెప్తున్నట్టుగా ఇంకా కొద్ది నెలల పాటు లేదా వారాల పాటు యుద్ధం కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ఎన్ని చెప్పుకున్నా ఈ సంక్షోభం అనేది ఏర్పడిన తర్వాత ఒక్కసారి ఈ నిల్వలు అడుగంటినప్పుడు పరిస్థితులు సన్నగిలుతుంటాయి కాబట్టి ఇబ్బందికరంగా మారుతుంటుంది. సో ఆ రకంగా చమురు ధరలు అయితే ఇప్పటికే పెరిగాయి, గత నెలకు ఈ నెలకు పోల్చుకుంటే చాలా పెరిగాయి, దాదాపు 40% యూసేజ్ కూడా దాని తగ్గట్టుగా ఈ ఒక్కసారిగా ఇంక్రీజ్ అయినట్టుగా కూడా చెప్తున్నాయి అంతర్జాతీయ వార్తా సంస్థలు. సో ఆ రకంగా బ్రెంట్ అనేది ఒక మార్కెట్, అది క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి మార్కెట్. అది ఆ బ్రెంట్ని పరిగణనకు తీసుకుంటారు. బ్రెంట్లో బ్యారెల్ ధర ఇప్పుడు $87 చేరుకుందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నిన్ననే 80 ఉంది, తర్వాత నిన్న రాత్రి కల్లా 82, 84 వచ్చింది, వాళ్ళ ఏకంగా 87కి వచ్చింది. వాళ్ళ మార్నింగ్ కూడా 82 ఉండే, బట్ 87 దాకా ఎగబాకింది. ఇంకా ఆ ఖతర్ మంత్రి చెప్తున్నట్టుగా $150 పోతే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ ఆ పరిస్థితులు మన దేశంపై ఎంత ప్రభావం చూపుతాయని మాత్రం ఇప్పుడే చెప్పలేము.